అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. సర్ది తెచ్చుకొని స్కూల్లో తింటూ బీజేపీ నాయకుల వినూత్న కార్యక్రమం. టిఫిన్ బైఠక్లో భాగంగా జూన్ 12, 2026 రోజున కరీంనగర్ ధన్గర్వాడి బాలికల ప్రభుత్వ పాఠశాలలో 62వ డివిజన్ కార్పొరేటర్ పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి గారు స్థానిక బీజేపీ నాయకులు కలిసి టిఫిన్ బైఠక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు పాఠశాలల్లో టిఫిన్ బైఠక్, పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గాజరామ శివరాం గారు, కాంటెస్టెడ్ కార్పొరేటర్ శానగొండ శ్రీకళ వాసు గారు, నాయకులు వంగల రవిగోపాల్ గారు, పంపల శ్రీనివాస్ గారు, మాటూరి వెంకటస్వామి గారు, దయ్యాల మల్లేశం గారు, ప్రమోదరావు గారు, కాసం సంతోష్ గారు, ఉల్లూరి కుమార్ గారు, రుద్ర లక్ష్మణ్ గారు, అప్పాల శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన కంప్లీట్ చేసుకున్న సందర్భాన మన కరీంనగర్ పార్లమెంట్ జోన్లో పశ్చిమ జోన్లో 62 డివిజన్లో ఉన్న ఈ గర్ల్స్ గవర్నమెంట్ దంగర్వాడి స్కూల్లో 2 డేస్లో రీఓపెన్ అవుతున్న సందర్భంగా మన బడి మన బాధ్యత సంజన గారి పిలుపు మేరకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దానికోసమని ఎల్లుండి స్కూల్స్ రీఓపెన్ అవుతున్న సందర్భాన స్కూల్స్ శుభ్రం చేయడానికి వచ్చే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేషన్ స్కూల్స్కి ఏ విధంగా తీసుకోకుండా కూడా గవర్నమెంట్ స్కూల్స్ అనేది డెవలప్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ కోసం సరౌండింగ్స్ అంతా మంచి శుభ్రంగా ఉంటే వాళ్ళు రావడానికి ఇష్టపడతారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొగ్గు చూపుతారని దానికోసమని చర్చించడానికి వాళ్ళ అల్పాహారం బయట చేసుకోవడం జరిగింది. రేపు పరిశుభ్రణ ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండమ్మా. నా పేరు పెద్దపల్లి శ్రీలేఖ, ఈ 62 డివిజన్ కార్పొరేటర్. మన బడి మన బాధ్యత. గౌరవ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఈరోజు మా కరీంనగర్ ఒక బండి సంజయ్ కుమార్ గారు పిలుపు మేరకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో సుపరిపాలన సందర్భంగా పిల్లలకు ఆయురారోగ్యాలు వాళ్ళకు ఒక బలాన్ని చేకూర్చే విధంగా ఉండాలని మాకందరికీ ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ప్రతి స్కూల్లో క్లీన్ చేయడం ఒకటి, రూములు నీట్గా చేయడం ఒకటి, పిల్లలకు మనం బాధ్యతగా ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో ప్రతి స్కూల్లో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇవాళ పశ్చిమ జోను జాడి బాలరెడ్డి అధ్యక్షతన ప్రతి ఒక్క డివిజన్లో గవర్నమెంట్ స్కూళ్ళు అన్ని స్కూళ్ళల్లో తను అన్ని స్కూళ్ళు తిరుగుతూ అందరినీ ఇవాళ గ్యాదర్ చేసి ఇవాళ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ఆయనకు నిజంగా ధన్యవాదాలు. మాకు నిజంగా ఈ ప్రోగ్రాం చాలా సంతోషంగా ఉన్నది. బండి సంజయ్ కుమార్ గారు గత సంవత్సరంలో వాళ్ళ ఎగ్జామ్ ఫీజులు కానీ వాళ్ళ బాలబాలికలకు సైకిళ్ళు కానీ అందరికీ ఉచితంగా అందజేయడం జరిగింది. ఫీజులు కూడా కట్టడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు ఒక బాధ్యతగా ఒక నమ్మకం కొరకు మాకు అన్ని విధాల ప్రభుత్వం చేకూరుతుంది అనే విధంగా వాళ్ళకు నమ్మకం కొరకు ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా స్కూళ్ళ తోలిచ్చే పిల్లలకు బర్డెన్ జరగకుండా వాళ్ళకు మంచి చదువు ఉన్నత విద్యను అభ్యసించే విధంగా మా సంజయ్ కుమార్ గారు పిలుపు మేరకు అందరూ తోడ్పడాలని, గవర్నమెంట్ స్కూళ్లను ఎంతో స్థాయికి ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తీసుకుపోవాలనే ఉద్దేశం కొద్దీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు తల్లిదండ్రులకు తన బాధ్యతగా సహాయాలు చేస్తూనే ఉంటున్నాడు. పిల్లలకు ఉచిత పుస్తకాలు అయితేనేమి, సైకిళ్ళు అయితేనేమి, వాళ్ళ ఫీజులు అయితేనేమి అన్నీ కట్టుకుంటూ ఇవాళ వాళ్ళకు బాధ్యతగా ఇవాళ మన కరీంనగర్ జిల్లాలో అన్ని స్కూళ్లకు సైకిల్ పంపడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకనే ఇవాళ గవర్నమెంట్లో చదువుకునే పిల్లలకు కానీ తల్లిదండ్రులు కానీ భరోసాగా ఇవాళ
ప్రతి ఒక్క పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలనే ఉద్దేశం కొద్దీ గవర్నమెంట్ స్కూల్లో విద్య కూడా కరెక్ట్ ఉంటుందనే ఉద్దేశం కొద్దీ అందరికీ చెప్పాలని తెలియజేయాలనే నమ్మకం కోసం ఇవాళ బండి సంజయ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మేము అందరం ఇవాళ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో ధన్గర్వాడ స్కూల్లో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భారత్ మాతాకి జై. మీ పేరు చెప్పండి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంగమతోడ పద్మనగర్ కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగలోటపల్లి కరీంనగర్, ప్యారడైజ్ అండ్ సెయింట్ జార్జ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంగమతోడ పద్మనగర్ కరీంనగర్, వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బెడ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ కే నాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.